రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామరెడ్డి సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించారు. ఆయిల్ ఫామ్ తోటలతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని వెంకట్రామరెడ్డి తెలిపారు. ఆయిల్ ఫామ్ మొక్క నాటిన ఏడాది నుంచి 5 సంవత్సరాల మధ్య గెలలు వేయడం, దిగుబడి రావడం మొదలవుతుందని తెలిపారు. ఈ పంట ద్వారా రైతుకు 25 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని అన్నారు. తొలుత మండల పరిధిలోని సిద్దారం, రెజల్ల గ్రామాల్లోని ఆయిల్ పామ్ తోటలను ఆయన పరిశీలించారు. ఆయిల్ పామ్ సాగు, అంతర పంటలు, సరిహద్దు పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి, డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరావు, ఖమ్మం జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొన్నారు. పురుగు మందులు కానివ్వండి, పిచికారీ చేయకుండానే చాలా బాగా పండిస్తున్నారంటే ఇంతకంటే ఉదాహరణ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మనం సత్తుపల్లి మండలంలో సిద్దారం గ్రామంలో ఉన్నాం, ఇక్కడ ఉన్న సమస్యల్లో కొద్దిగా తెల్లదోమ అని చెప్పి అంటున్నారు. ఈ తెల్లదోమకు కూడా సేంద్రియ విధానంలో వెల్లుల్లి నూనెతోటి అలాగే వేప నూనెతోటి కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇంతవరకు వీరు ఇక్కడ రైతాంగం చేశారో లేదో తెలియదు కానివ్వండి. నేను ఒక రైతుగా చెప్తున్నది ఏంటంటే వెల్లుల్లి నూనె అలాగే వేప నూనె, దీని ద్వారా మనం ఈ యొక్క తెల్లదోమను కూడా బాగా పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే మధ్య మధ్యలో కొద్దిగా పంచగవ్య కూడా స్ప్రే చేసుకున్నట్టయితే ఈ యొక్క మనకి గెల బరువు బాగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనకి 8 నుంచి 12 కిలోల వరకు వస్తుందో బరువు, అది 15 కిలోలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా ఈ యొక్క సేంద్రియ విధానంలో ఆయిల్ పామ్ మీద ఇంకో లోతుగా అధ్యయనం చేసి దాని మీద సమాచారం సేకరించుకొని రానున్న సంవత్సరాల్లో 8 నుంచి 10 లక్షల ఎకరాలకు ఏదైతే ఈ యొక్క ఆయిల్ పామ్ని విస్తరించాలనుకుంటున్నారో దానిలో భాగంగానే అంతర పంటగా కాకుండా బోర్డర్లో మనం శ్రీగంధము, టిష్యూ కల్చర్ టేకు, ఈ యొక్క టిష్యూ కల్చర్ శ్రీగంధం, ఇది 10 సంవత్సరాల తర్వాత రైతుకి ఆదాయం బాగా వస్తుంది. కాబట్టి దీని ద్వారా తక్కువగా 1 ఎకరం ద్వారా మంచి ఆదాయం వచ్చే వనరులుగా ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా రైతాంగం మరింత అవగాహన పెంచుకొని